హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఆటం బాంబ్ అంటే ఏమిటి, న్యూక్లియర్ బాంబ్ అంటే ఏమిటి, ఈ రెండిటికి తేడా ఏంటి, రెండు ఒకటేనా కాదా అని మీకు ఎప్పుడన్నా తెలుసుకోవాలని అనిపించిందా? వీటి గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను, వినండి. ఆటం బాంబ్ అంటే ఫిజన్ వెపన్. ఫిజన్ అంటే ఒక పెద్ద ఆటం, ఉదాహరణకి యురేనియం లేదా ప్లూటోనియం పగలగొట్టడం. ఒక పెద్ద రాయిని రెండు ముక్కలుగా కొట్టినట్టే ఆ స్ప్లిట్ అయ్యే సమయంలోనే భారీ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇదే ప్రాసెస్తో హిరోషిమా, నాగసాకి మీద బాంబ్స్ వేశారు. న్యూక్లియర్ బాంబ్ అనే పదం యాక్చువల్లీ బిగ్ ఫ్యామిలీ. దీనిలో రెండు టైప్స్ ఉంటాయి: ఫిజన్ బాంబ్స్, ఇవే ఆటం బాంబ్స్. ఫ్యూజన్ బాంబ్స్, ఇవే హైడ్రోజన్ బాంబ్స్. ఫ్యూజన్ అంటే చిన్న చిన్న ఆటమ్స్ కలిసి ఒక పెద్ద ఆటం అవ్వడం. ఇది రెండు నీటి చుక్కలు కలిసి ఒక పెద్ద చుక్క అవ్వటంలా ఉంటుంది. కానీ ఎనర్జీ రిలీజ్ ఆటం బాంబు కంటే 1000 రెట్లు ఎక్కువ. ఇచ్చే పవర్ రియాక్షన్స్ తేడాను చూస్తే హిరోషిమా ఆటం బాంబు వచ్చేసి 15 కిలోటన్స్ మాత్రమే. కానీ రష్యా టెస్ట్ చేసిన హైడ్రోజన్ బాంబు పవర్ వచ్చేసి 50 మెగాటన్స్. అంటే ఆటం బాంబు డేంజరస్ అయితే హైడ్రోజన్ బాంబ్ నెక్స్ట్ లెవెల్ డిస్ట్రక్షన్. అయితే అన్ని ఆటం బాంబ్స్ న్యూక్లియర్ బాంబులే, కానీ అన్ని న్యూక్లియర్ బాంబులు ఆటం బాంబులు కావు. ఇలాంటి మంచి వీడియోలు చూడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.